ఫ్రెండ్స్, ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. సో నేను మీ ఇంట్లో చేసే దమ్ బిర్యానీ ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఇది కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఇందులో బాగా నీట్గా కడిగేసి వాటర్ లేకుండా ఫస్ట్ పసుపు సాల్ట్ పసుపు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి మొత్తం ఇవి 5 కలిపి మిక్సీ చేసుకొని దీంట్లో ఎంత అంటే తెలుస్తుంది మీరు అది ఎంత వేసుకోవాలి అనేది. కేజీన్నర అంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది ఎంత వేసుకోవాలి అనేది. సో తర్వాత ఇది సాజీరా ఫ్రెండ్స్. చాలామందికి సాజీరా అంటే కొంతమందికి తెలియదు, కానీ చాలామందికి తెలుసు, కానీ ఇది అందరు వాడరు. నేను మాత్రం కంపల్సరీ సాజీరా వేస్తాను. తర్వాత తగినంత కారం అన్నమాట. సో బిర్యానీలలో ఏదైనా సరే నాన్ వెజ్ మనం చేసినప్పుడు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను మాత్రం కొంచెం కారం ఎక్కువ వేస్తాను. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి అవి కూడా వేసాను. తర్వాత అల్లం అనుకోండి ఒక 4 స్పూన్లు అలా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి నిమ్మకాయ, 2 నిమ్మకాయలు వేసాను. అంటే పులుపు కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో నార్మల్గా ఉంటుంది. అందుకే మూడు వేయకుండా నేను 2 వేసాను అని సరిపోతుంది. పెరుగు అన్నమాట, ఇది కూడా తగినంత ఇది వేసేసుకొని మీకు అంటే ఎంత అనేది పులుపు ఎక్కువ కావాలన్నా కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటారు, కానీ ఏదైనా నేను ఇంత చాలు అని అంతే తీసుకుంటాను. సో ఇది పుదీనా, కొత్తిమీర అనమాట. ఇవి వేసేసుకొని మొత్తం మీరు బాగా కలిపేయాలి. కొంచెం చాలామందికి మరి ఎలా ఉంటుందో తెలియదు, నాకు మాత్రం చేయి చాలా బాగా మండుతుంది కారం తగలగానే. కానీ బిర్యానీ చేసినప్పుడు తప్పదు, మనం ఎంత బాగా కలిపితే అది అంత బాగా కలుస్తుంది. అన్ని ముక్కలు బాగా పడుతుంది కాబట్టి సో బాగా మిక్స్ చేసుకొని దీంట్లో నేను ఇది కలిపిన తర్వాత ఆనియన్స్ వేపి అది పక్కన పెట్టి దీని మీద వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే చేసింది పక్కన ఉంది, ఆయిల్ వేడిగా ఉందని పక్కన పెట్టాను. సో అది దీంట్లో కలపాలన్నమాట. బాస్మతి రైస్ ఫ్రెండ్స్, ఇది కేజీ అనమాట. ఇంత చెక్క, లవంగం, ఇలాచి వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాలి ఇలాగా కొద్దిసేపు. నేను పక్కన చికెన్ కూడా వండేసాను. ఇది బిర్యానీలోకి చికెన్ అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ అన్నం ఉడికిపోయింది. సో మామూలుగా అయితే 100% ఉడికితే అన్నం అనమాట. ఇది బిర్యానీకి మనం 75% ఉడకబెట్టాలి. సో అది రెడీ అయిపోయింది. నేను ఇందులో కుక్కర్లో వేస్తున్నాను కొంచెం కింద, ఎందుకంటే ఆ రైస్ మనం కొంచెం కింద వేస్తే చికెన్ డైరెక్ట్గా వేస్తే ఏంటంటే కింద నుంచి మరి మనకి ఎక్కువ డైరెక్ట్గా తగ్గుతుంది కాబట్టి కుక్కర్కి తొందరగా మాడిపోతుంది. అందుకని ఫస్ట్ కొంచెం లైట్గా అంత ఇప్పుడు చూసారు కదా అంత రైస్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ నేను మీకు చెప్పాను కదా ఆనియన్ వేస్తాను వేపేసాను. సో ఆనియన్ కొంచెం ఆయిల్ వేసాను. చల్లారిన తర్వాత పైన కలిపి పెట్టాను అనమాట. సో ఇలా మీరు చికెన్ తీసుకొని కేజీన్నర అని చెప్పారు కదా ఫ్రెండ్స్, కేజీన్నర చికెన్, కేజీ రైస్ వండుతున్నాను నేను. సో మీకు అంటే కొంతమంది మొత్తం చికెన్ వేసేసి పైన మొత్తం అన్నం పెడతారు, అలా కాకుండా ఫస్ట్ లేయర్ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ అనమాట. మళ్ళీ రైస్ వేయాలి. ఈ సగం ఉడికిన అన్నం అనమాట, అది వేసేసుకొని పెట్టుకోవాలి. చాలామంది దమ్ బిర్యానీ అంటే క్లాత్ వేసేసి దాన్ని గట్టి మూత పెట్టేసి దానిపైన ఇంకో వాటర్ గిన్నె పెట్టేసాను. అంటే ఇదివరకు చేసేదాన్ని, ఇప్పుడు అసలు చేయట్లేదు. అలాగా కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అది అయ్యేసరికి మా అబ్బాయికి చాలా ఆకలి కూడా వేస్తుంది, అందుకని కొంచెం కుక్కర్లో పెడితే తొందరగా అయిపోయింది. నేను ఆల్రెడీ టైం 1:30 అవుతుంది. ఇది ఇంకొక 1/2 అవర్ అవ్వాలి, 2 అయిపోతుంది అనమాట మేము తినేసరికి. సో ఇది సెకండ్ లేయర్ అనమాట. ఇది మీరు మొత్తం చికెన్ అంతా తీసి చక్కగా నీట్గా మొత్తం అంతా వేసేసుకోవాలి.
దాంట్లో కొంచెం ఇంకా గ్రేవీలా ఉంది కాబట్టి కొంచెం రైస్ వేసుకొని దాన్ని కూడా కలిపేసి మీరు దాని మీద వేసేసారనుకోండి ఇంకొంచెం మీకు గ్రేవీలా ఉంటుంది. ఎందుకంటే మనకి దీంతోనే కదా గ్రేవీ ఎక్కువ వచ్చేది. చాలా మంది కర్రీ వండుకోరు, కానీ నేను ప్రతిసారి ఈ దమ్ బిర్యానీ చేసి మళ్ళీ నేను చికెన్ కర్రీ వండుతాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు. బిర్యానీ అంటే చాలామంది కూర లేకుండా తింటారు, కానీ నేనైతే అలా చేయలేను. కంపల్సరీ మళ్ళీ చికెన్ కర్రీ చేస్తాను. సో ఇందాక నేను మీకు చూపించాను చికెన్ కర్రీ చేశానని. సో మళ్ళీ రైస్ మొత్తం ఇలా వేసేసుకొని చక్కగా పెట్టుకోవాలి. మీరు కుక్కర్ మాత్రం చాలా అంటే మీరు ఎంత హాఫ్ కేజీ కేజీ దాన్ని బట్టి కుక్కర్ యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 4 స్పూన్స్ అనుకోండి, పోనీ 10 స్పూన్స్ వేసిన ప్రాబ్లం లేదు. నేను మాత్రం నెయ్యి అసలు వాడను బిర్యానీలో, ఎందుకంటే కారం చచ్చిపోతుంది, కారం అస్సలు ఉండదు, చప్పబడిపోతుంది మొత్తం. సో దీని మీద ఒక చిన్న టీ గ్లాసు పాలు పోసాను. ఈ పాల వల్ల ఏంటంటే మనకి రైస్ ముద్ద కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది, రైస్ చాలా బాగుంటుంది. సో నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఇంకా మీరు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇదే వీడియో ఫాలో అయ్యి మీరు ఒకసారి ట్రై చేసి సో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా బాబు వెయిట్ చేస్తున్నాడు చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడెప్పుడు తినాలని. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.